Hi, how are you all? Welcome to my 5 Elements ఛానల్. టుడే నేను మీకు ఒక స్టిర్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. ఈ స్టిర్ ఫ్రైకి మనకి తోఫు కావాలి, తోఫుతో చేస్తున్నాను. అండ్ ఈ స్టిర్ ఫ్రైని 2 టైప్స్ చేసుకోవచ్చు. ఒకటి రైస్తో చేసుకోవచ్చు, ఇంకొకటి నూడిల్స్తో చేసుకోవచ్చు. నేను ఈరోజు నూడిల్స్తో చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చి నూడిల్స్, తోఫు, ఎడమామే, కైండ్ ఆఫ్ ఇది సోయా ఫ్యామిలీ, సోయా కాదు కానీ సోయా ఫ్యామిలీ. ఇన్సైడ్ మనకు పీస్ లాగా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇది బ్రోకలీ, ఆనియన్స్, క్యాప్సికమ్, ఆయిల్, సిసమే సీడ్స్, రెడ్ చిల్లీ పేస్ట్, గార్లిక్, సోయా సాస్. ఇవి అండి నాకు కావాల్సినవి. నేనైతే నా దగ్గర ఉన్న వాటితో చేస్తున్నాను. సింపుల్గా చేసుకుంటున్నాను, నేను ఫ్యాన్సీగా ఏం చేయటం లేదు. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్తో మాత్రం చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను తోఫుని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను, షాలో ఫ్రై. ఈ తోఫుకి నేను లైట్గా కార్న్ స్టార్చ్ ఉంటుంది కదా, అది కొంచెం మిక్స్ చేసి దాంట్లో కలుపుకున్నాను. కొంచెం లైట్గా సోయా సాసు, కార్న్ స్టార్చ్ కలిపి దీన్ని డిప్ చేశాను. యాక్చువల్గా ఈ తోఫు బాగా సాఫ్ట్గా ఉందండి. ఇది కొంచెం క్యూబ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి, బట్ ఇప్పుడు నా దగ్గర ఇదే ఉంది. ఎలా వస్తుందో తెలియదు, చేస్తున్నాను. ఇదండి నేను ఈ తోపు అంతా ఇట్లా షాలో ఫ్రై చేసుకుంటున్నాను. ఈ తోపు చాలా డెలికేట్గా ఉంది, ఇట్లా అయిపోతూ ఉంది. మామూలుగా అయితే చాలా బాగుంటుంది, ఇది కొంచెం ఎక్కువ ఫామ్ అయినట్టుంది. సో ఇలా ఫ్రై చేసుకున్నాము. సో నేను చెప్పాను కదా, దీన్ని జస్ట్ కార్న్ఫ్లోర్ తోటి కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేశాను, ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకోవడానికి. అంతేనండి. దీంట్లో లిటిల్ సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఓకే అండి, నేను తోఫుని ఇలా ఫ్రై చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను. సేమ్ ప్యాన్లోనే నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి ఆయిల్ ఎక్కువ వద్దండి, ఎందుకంటే తోఫులో ఆయిల్ ఉంది. సో జస్ట్ వెజిటేబుల్స్ క్రంచీగా ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది. ఇప్పుడు గార్లిక్ ఇలా స్మాల్గా కట్ చేసుకున్నాను కదా, ఈ మిన్స్డ్ గార్లిక్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇలా మంచిగా సాటే వేసుకోవాలి. అండి యాక్చువల్గా ఈ ఫ్రైకి ఎక్కువ సీసమ్ నువ్వుల నూనె అంటారు కదా, అది సీసమ్ ఆయిల్, దాన్ని యూజ్ చేసుకుంటారండి స్టిర్ ఫ్రైకి. బట్ ఈ ఆయిల్ అంతా మాకు హెల్త్కి ఏమంత సెట్ కాదు, అందుకని నేను రెగ్యులర్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా బ్రౌన్గా వచ్చేసాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కూడా ఇలా లెంతీగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి, అన్నీ స్లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకున్నాము. మన దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ ఉంటే బాగుంటుంది, నా దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ లేదు. ఈ రెడ్ ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. అండ్ బ్రోకలీ కూడా వేస్తున్నాను. ఈ వెజిటబుల్ వేస్తున్నానండి. ఇది యాక్చువల్గా బేబీ సోయా పాట్స్ అండి. ఇది కొంచెం ఇదిగోండి ఇలా ఉంటాయి. వీటితోటి సోయా చేసుకుంటారు. ఇలా ఇది ఇలా తినేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మనం చిన్నప్పుడు విలేజెస్లో ఉన్న వాళ్ళైతే ఇట్లా ఏదో అంటారు కదండి, కందులు అలాంటివి వస్తాయి, ఇట్లా ఈ పాట్స్లో వస్తాయి. అది ఇట్లా ఓపెన్ చేసుకొని ఉడకబెట్టుకొని తింటారు. సేమ్ అదే టైపు. రీసెంట్గా న్యూయార్క్ వెళ్ళాను నేను మా ఫ్రెండ్స్ తోటి. ట్రిప్కి వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఒక చైనీస్ రెస్టారెంట్కి డిన్నర్ వెళ్ళాము. అక్కడ వాళ్ళు స్నాక్ కింద ఇవి తెచ్చిపెట్టారు. ఐ స్టిల్ లవ్ దట్ వన్, ఎంత బాగున్నాయో అవి. మనం వెజిటేబుల్స్కి ఇంతవరకు సాల్ట్ వేయలేదు కదండి, నేను లైట్గా చాలా తక్కువ సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే మనం సోయా సాస్ యూజ్ చేస్తాము. సోయా సాస్లో కొంచెం సోడియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, సాల్ట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనం ఈ వెజిటేబుల్స్ చూసుకొని వేసుకుందాము ఈ నూడిల్స్కి. ఇప్పుడు నేను ఇంత వేస్తున్నాను.
అండ్ ఈ సాస్ అండి, ఇది యాక్చువల్గా దీని నేమ్ చెప్తాను నేను. ఇదేంటి హాట్ రెడ్ పెప్పర్ పేస్ట్ అండి. ఇదండి నేను ఇది తెచ్చుకున్నాను, ఇది వాడుతున్నాను. ఇది కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది, కొంచెం స్పైసీ ఇస్తుంది అనుకుంటున్నా. ఇది వేసేస్తున్నాము, ఫ్లేమ్ తగ్గించుకొని తీసుకొని మిక్స్ చేసుకున్నాము. చూడండి, నేను హాట్ వాటర్లో ఈ హక్కా నూడిల్స్ని ఇట్లా సోక్ చేసి పెట్టుకున్నాను. ఇవ్వండి, ఎక్కువ కుక్ అవ్వలేదు, ప్రీ కుక్ అయ్యాయి. ఈ నూడిల్స్ని నేను ఈ స్టిర్ ఫ్రైలో వేసేసుకుంటున్నాను. చూడండి ఇలా ఉన్నాయి. మన స్టిర్ ఫ్రై ఇక్కడ దాకా వచ్చింది, చూసారు కదా. క్రంచీగా ఉంటుంది ఈ నూడిల్స్. కొంచెం నేను సోయా సాస్ వేసుకుంటున్నానండి. మీ ఇష్టము, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసుకున్నాను. అండ్ కొన్ని సీసమే సీడ్స్ రా, ఇవి వేసుకుంటే అంత బాగుంటాయి. మనం మిక్స్ చేసుకున్నాము. చూడండి, మన స్టిర్ ఫ్రై ఇంతవరకు ఫ్రై అయిపోయింది. దీనిపైన మనం ఇలా ఫ్రై చేసుకున్న తోఫు ఉంది కదా, ఇది వేసేసుకుందాము. ఇదిగోండి, మన స్టిర్ ఫ్రైడ్ నూడిల్స్, తోఫు స్టిర్ ఫ్రైడ్ కంప్లీట్ అయిపోయింది. నేను ఇలా పెట్టేసుకున్నాను మన ఫ్రై చేసుకున్న తోఫు అంతా. సో దీనిని మనకు కావాలంటే ఇంకొంచెం ఈ సాస్ వేసుకొని, సోయా సాస్ వేసుకొని తినచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఈట్ విత్ టొమాటో కెచప్ కూడా వేసుకొని తినచ్చు. సో ట్రై చేయండి, బాగుంటుంది. ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మనం టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ నేనేమి యూజ్ చేయలేదు. సో హెల్తీ వర్షన్లో చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.